వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఇంట్లో మనం రకరకాల భగవంతునికి దీపం పెట్టుకుంటాం. ఉదయం పెట్టుకుంటాం, సాయంత్రం పెట్టుకుంటాం. 3 ఒత్తులని, 1 ఒత్తని, ఇట్లా కామాక్షి దీపం అని పెట్టుకుంటాం కదా. అఖండ దీపం అనేది ఎప్పుడు పెట్టుకోవాలి? ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు అఖండ దీపాలు పెడతారు జయ. ఆహా. మామూలు రోజువారీ దీపం వేరు. ఉమ్, ఒక్కొక్కళ్ళకి ఉంటుంది పొద్దు నుంచి తెల్లవారి పొద్దుదాకా దీపం ఉండాలి అని, రాత్రి తెల్లవార్లు దీపం వెలగాలని. మామూలు దీపారాధనే కొంచెం ఎక్కువ నూనె పోసి సన్నగా వెలుగు పెట్టి పొద్దునుంచి సాయంత్రం దాకా వెలిగేలాగా పెట్టుకుంటారు కొంతమంది. ఉహుం, ఈ అఖండ దీపం అంటే సాధారణ దీపారాధన కాకుండా అఖండానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి. బియ్యము ధాన్యం పోసి ఉమ్, తర్వాత దానికి కాస్త అలంకారం అది చేసి అప్పుడు ఈ పెద్ద పెద్ద దీపం పెడతారు. పెద్ద ప్రమిదిలో వేస్తాం కదా, పెద్ద ఒత్తేస్తాం. ఒకటే ఒత్తి వేస్తాం కదా. ఒకటే ఒత్తి అవి రెండు ఒత్తులు లేదా 3 ఒత్తులు పేని ఒక స్వరూపంగా ఒక జ్యోతి. అఖండం అంటే ఒక్క జ్యోతి. ఉమ్, ఈ అఖండ దీపారాధన ఇప్పుడు 9 రోజుల దీక్ష, 5 రోజుల దీక్ష అలా ఉన్నప్పుడు పెడతారు. ఉహుం, అయితే ఈ అఖండ దీపానికి చిన్న నియమం ఉంటుంది. అదేంటంటే కొడి కడుతుంది. ఆ కొడి తీసి మలిపి మళ్ళీ కొంచెం జ్యోతిని ప్రజ్వలనం చేయాలి. ఉహుం, ఎక్కడ పడితే అక్కడ బాత్రూములకి వెళ్ళొచ్చి బయటికి వెళ్ళొచ్చి దీపారాధన దాన్ని ముట్టుకోకూడదు. ఉమ్, మడిగా చేయాలని మా ఇళ్లలో పద్ధతి అయితే మడిగా చేయాలని. ఒక వెంకటేశ్వర దీపారాధన చేసినప్పుడు ఏదైనా దేవాలయం మన సత్యనారాయణ వ్రతము, గృహప్రవేశము, వివాహాది శుభకార్యాలు అప్పుడు చేస్తే ఇది మన ఇది చేస్తాం కదా, మన చలివిడి దీపారాధన చేస్తాం. పెద్ద చలివిడి ఎక్కువ గుంత చేసి అందులో పెట్టి పెడతారు. ఎప్పటిదాకా వెలిగితే అప్పటిదాకా దాన్ని అట్లా పూర్తిగా వెలగనిస్తారు. వెంకటేశ్వర దీపారాధన కూడా అంతే. పెద్ద ప్రమిద పోసి ఒత్తి ప్రమిద పెట్టి అందులో బాగా ఆవు నెయ్యి పోసి అంటే ప్రత్యేకించి వ్రతాలు చేసేటప్పుడు అట్లా కొందరి ఇళ్లలో ఉంటుంది. కానీ మనం అఖండం అనగానే దసరా 9 రోజులు, వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి పండగ నుంచి మొదలుపెట్టి రాముల వారి పెళ్లి పండగ పట్టాభిషేకం దశమి నాటి దాకా ఉంచుతారు. ఇవి మనం సాధారణంగా ఇళ్లలో కంటే దేవాలయాల్లో చూస్తాం. ఇంట్లో ఇలా దీక్షగా ఉంచుకునే వాళ్ళు దీన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా జయ, నిన్ను బెదిరించడం ఎంతసేపు? అంతే కదా రమ్మగారు. ఒక్క మాట చెప్పు. ఇప్పుడు నా వీక్నెస్ ఏదో తెలిసిందంటే వెంటనే బెదిరించవచ్చు. బెదిరించడం చాలా సులువు. బెదురుకి లోనైన వాళ్ళు ఏమైపోతారు అనేది వాళ్ళ ఫేట్. అంతే అంతే. ఒక్కొక్కళ్ళు పిచ్చ టెన్షన్ పడిపోతారు. అవును. ఈ అఖండం ఆరకూడదు చెప్పాము, అది మలకూడదు, ఉంచాలి. ఉంచగలిగితేనే పెట్టు. నువ్వు పెట్టాలి, అది మలకూడదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటే పెట్టకపోయినా పర్వాలేదు. రోజువారీ దీపారాధన చేసుకోండి. ఇంట్లో 4 పెద్దవాళ్ళు ఉండి, నీకు వెన్నుదన్ను ఉండి, ఇంట్లో పని చేసుకునేందుకు అవకాశం ఉండి, నువ్వు బయటికి వెళ్తే నీ ఇల్లు దీపాన్ని కనిపెట్టుకుని ఉండేందుకు ఇంట్లో పెద్ద దిక్కుంటే అప్పుడు నువ్వు అఖండం పెట్టుకోవాలి. ఏ అవకాశం నువ్వే అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవు, నీకే పరమశ్రద్ధ, నీకు అదేదో నువ్వేమిటో చాలా చేయగలవు పాపం నువ్వు. అలాంటప్పుడు పెట్టుకో. నీకు భయం ఉంటే చేయకూడదు ఇలాంటివి. అమ్మో నెత్తడిస్తుందని. నెత్తడించడం కాదు, చటుక్కున కరెంటు పోయిందనుకో ఒకసారి ఏమవుతుంది మన పరిస్థితి? అంధకార బంధనం అయిపోదు? దీపం మలిగినా అంతేనమ్మా. భయపెడితే ఎట్లా? అసలు చేయటం మానేస్తారు కాదు మరి. అంతే కదా. నేను ఎప్పుడు నాకు ఒకటే సిద్ధాంతం ఉంటుంది జయ. మీరు ఇది ఎక్కడ చదివారు అని అడిగారు ఒకరు ఎవరో నన్ను. ఎక్కడైనా చదవాలా? ఆలోచించాం మనం. చదవాల్సిందేనా మనం? రోజువారీ దీపారాధన చేసుకో. అదేంటండి 10 రోజులకు అఖండం పెట్టాలి మీరు చెప్పలేదు, పెట్టకపోయినా పర్వాలేదు అని అలా ఎలా చెప్తారు? మీరు పెట్టాలి. అసలు 10 రోజులు చేయక్కర్లేదు. మీరెవరు కూడా చేయక్కర్లేదు. మీ ఇంట్లో లేకపోతే చేయక్కర్లా. మరి అది కూడా చెప్తున్నాక ఇలా అడిగి ఉంటే దానికి చెప్తున్నా. నువ్వు చేయగలిగి నీకు ఇంతమంది ఉంటే మీరు ఇంట్లో అఖండం పెట్టుకోవచ్చు. ఓకే. ఇవి కాకుండా ఇంకా సప్తాహం చేయాలనుకుంటాం మనం. ఏదైనా భాగవత సప్తాహం 7 రోజుల భాగవతం చదవదలుచుకున్నాం మనం. ఓకే, చేయొచ్చు. కృష్ణాష్టమికి ముందు ఎప్పుడో మొదలు పెట్టుకుని చేసుకోవచ్చు. లేదా ఏ బాబా గారి పారాయణో చేస్తారు, గురు చరిత్ర పారాయణ 7 రోజుల్లో చేయదలుచుకున్నాం. అలాంటప్పుడు కూడా మీరు అఖండం పెట్టుకోవచ్చమ్మా. మీకు ఈ వనరులు ఉండాలి. ఎవరైనా మీ దీపాన్ని సంరక్షించే ఇంకో మనిషి మీతో పాటు, మీకు ఇంట్లో చిన్నపిల్లలుండి, మీరు సేవ చేయవలసిన వృద్ధులుండి, మీకు ఉద్యోగం ఉండి, అలాంటప్పుడు పెట్టుకోవద్దమ్మా. చేయబోకండి. చేయటం వల్ల చేయగద్దు అంటే మానేయమని అంటల్లా.
మీకు చేయగలిగితే అనే క్లాజ్ ఉంది. ఎస్. మనం అది చేయలేమనుకుంటే చక్కగా 2 పూట్ల దీపారాధన చేసుకోండి. హాయిగా ఈ అఖండం పెట్టి ఇంత దీపం పెట్టి దాన్ని కాపాడాల్సి వచ్చి కాపాడలేకపోతే దిగులు పడి బాధపడి లేనిపోని టెన్షన్లు తెచ్చుకుని మనకున్న టెన్షన్లు జాలనట్టు మరి ఎందుకు వచ్చిన గోల? ఆ గోల్లోకి దిగద్దు. మనం ఇట్లా నవరాత్రులు, దసరా నవరాత్రులు, ఇప్పుడు నిన్న వారాహి నవరాత్రులు అయినాయి. ఈ నవరాత్రులు చేయదలుచుకున్నారు మీరు, గుప్త నవరాత్రులు. మనం చెయ్యం, మన వైపు లేదు. కాకపోతే మీకు చేద్దామని ఏదో ఒక ఆసక్తి కలిగింది, అమ్మ అనుగ్రహం లభిస్తుందని భావిస్తున్నారు. ఓకే. 9 రోజులు పెట్టుకోండి. రేపు మళ్ళీ మాఘమాసం, మళ్ళీ మాఘం వస్తే మళ్ళీ వస్తాయి. ఇంకొక 2 నెలలు పోతే ఇవి వస్తాయి. మళ్ళీ గణేష్ నవరాత్రులు చేస్తారు. కావాలంటే అట్లాంటి రోజుల్లో ప్రత్యేక దినాల్లో చేయగలిగితే చేయొచ్చు. 5 రోజులు చేయదలుచుకుంటాం, 5 రోజులు అఖండం పెట్టుకుని చేయదలుచుకోవచ్చు, చేయొచ్చు. చండీ పారాయణ చేయటం. చండీ పారాయణ తెలిసిందే, మనం ఎప్పుడైనా చెప్పామా? మనం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేస్తారు. 700 శ్లోకాలు మొత్తం చేసుకోవచ్చు. అన్ని రోజులు పెట్టుకోవచ్చు. ఒక్క రోజులో ఏదో పూర్తి చేయదలుచుకున్నాం, అప్పుడు కూడా మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన మొత్తం అయ్యి దీపారాధన పూర్తిగా కైంకర్యాలన్నీ జరిపేదాకా దీపాన్ని ఉంచుకోవచ్చు, కాస్త పెద్ద ప్రమిదలో పోసి. ఇదే పద్ధతి మనం ఈ అఖండాలు ఎక్కడ చూస్తా అంటే మఠాలు, పీఠాలు, దేవాలయాలు సంరక్షించే జనం బాగా ఉంటారు. అప్పుడు పెడితే దీపం వెలుగుతూ ఉంటుంది. అట్లా అంటే మనం మధ్యలో కాస్త అటు ఇటు వెళ్ళినా కూడా సేవ నడుస్తూ ఉందన్న గుర్తు. అంతే అంతే. మనం మన జీవితకాలంలో అవసరమైనవి ఉంటాయి కదా, అవును. జీవితంలో మనం బాత్రూమ్లకు వెళ్ళాలి, అవసరాలు ఉంటాయి, ఆహార స్వీకారం చేయాలి, ఎవరైనా వస్తే తాంబూలాలో భోజనాలో ఏవో ఒకటి చూసుకోవాలి. కానీ నీ సేవలో నేనున్నానని చెప్పడానికే అఖండాన్ని పెడతాం. వదిలేసినట్టు కాకుండా ఆలోచించి పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇట్లా ప్రత్యేక సందర్భాల్లో ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా ఇలా మనం కంటిన్యూస్ సేవాకాలం జరిపేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.